సో అన్ని మూవీస్ చేస్తూ వస్తున్నారు. సో అహింసలో డైరెక్టర్ తేజ గారు ఎంతో కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటారు. అండ్ సేమ్ వే ఆయనతో చేయాలి అంటే చాలా టఫ్ అని చెప్తూ ఉంటారు. ఆయనకు కావాల్సిన యాక్టింగ్ రాకపోతే కొట్టించైనా సరే చేస్తారు అని చెప్పేసి. సో మీరు ఎలా ఎక్స్పీరియన్స్, సో ఏదైనా టఫ్ అనిపించిందా, ఈజీగా ఉందా? అంటే మీరే చెప్పారు రూమర్, తేజ గారి మీద ఒక రూమర్ అని మీరే చెప్పారు. అది ఖచ్చితంగా రూమరే. ఆయనతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి ఆయన ఎంత స్వీట్ అనేది. చాలా నేర్చుకోవచ్చు ఆయన దగ్గర వర్క్ చేస్తే, పర్ఫెక్ట్ అయిపోతాం ఆర్టిస్ట్ గా మనం. సో అప్పుడేదో నేను వచ్చిన స్టార్టింగ్ 3 years బ్యాక్, ఇది ఫస్ట్ కోవిడ్ టైంలో ఏదో గుర్తులేదు, ఒక యాప్ లో పెట్టారనమాట, ఇలా తేజ గారి మూవీ ఒకటి అవుతుంది, ఆడిషన్స్ జరుగుతున్నాయి, ప్రొఫైల్ పంపించండి అని. అప్పటికి నాకు పెద్ద సినిమాలు రిలీజ్ అయినా కూడా ఏం లేవు, ఒక చిన్న చిన్న సీన్స్, సీరియల్స్ చేస్తున్నప్పుడు. సో సీరియల్స్ పెట్టడానికి ఉండదు మూవీకి, ఆ యాక్టింగ్ వేరు ఇది వేరు ఉంటుంది కాబట్టి అది పెట్టడానికి ఉండదు. సో ఖచ్చితంగా మూవీసే పెట్టాలి కాబట్టి అప్పుడు అంత మూవీస్ ఏం లేవు, 1-2 ఏవో ఉన్నాయి. ఆ క్లిప్స్ తో పాటు ఒక ఆడిషన్ చేశాను నేను. ఒక ఆడిషన్ చేసి ఆ యాప్ లో నేను అప్లోడ్ చేస్తే వాళ్ళు చూసి సెలెక్టెడ్ గా పిలుస్తున్నారు. బై లక్ నాది కూడా సార్ చూడడం జరిగింది, ఆఫీస్ కి పిలిపించడం జరిగింది. అక్కడ మళ్ళీ ఒక ఆడిషన్ తీసుకున్నారు. ఆడిషన్ తీసుకున్న 1 year 1.5 year తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది సార్ ఆఫీస్ నుంచి, ఇలా లాంగ్ టైమ్ మూవీ అవుతుంది, స్టార్ట్ అవుతుంది, ఒకసారి ఆఫీస్కి రండి అంటే మళ్ళీ వెళ్ళినప్పుడు అప్పుడు మాట్లాడి ఇలా ఉంటుంది రోల్, ఓకే సినిమా త్రో అవుట్ ఉంటుంది ఇలా అని చెప్పారనమాట. మధ్యప్రదేశ్లో చేసాం, 30 days చేసాం. అది నిజంగా అదృష్టం అండి. అంత మంచి రోలు, త్రో అవుట్ క్యారెక్టర్ అనేది దొరకడము, సార్ దగ్గర చేయడం అనేది చాలా అదృష్టం. నేను ఎంత నేర్చుకున్నా అంటే, వర్క్ అంటే దేవుడు, మనం దేవుడు అంటాము, మనం రోజు పూజలు చేస్తాము, కానీ దేవుడు ఎక్కడో లేడు, మనం చేసే పనిలోనే ఉన్నాడు. అంత నిబద్ధతతో పని చేయాలి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఆయన దగ్గర టైం పంక్చువాలిటీ అండి. 7 గంటలకు షార్ట్ అంటే 7 గంటలకి రెడీగా ఉండాలి. అది పెద్ద హీరో అయినా అంతే, చిన్న ఆర్టిస్ట్ అయినా అంతే. అంటే హీరో కదా లేట్ చేశారు పోనీ అలా అన్నారు ఆయన. హీరో అయినా హీరోయిన్ అయినా ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా 7 o'clock షార్ట్ అంటే 7కి రెడీగా ఉండాలి అందరూ. మీరు ఏమైనా రీటేక్స్ చేశారా? అంటే ఫస్ట్ టైం తేజ గారు అంటే బయట ఇలా టాక్ ఉంది కాబట్టి మీరు చేసేటప్పుడు ఏమైనా రీటేక్స్ కానీ భయపడడం కానీ ఏమైనా ఉందా? నాకు అసలు భయం లేదండి. నేను ఫస్ట్ రీటేక్ అన్నారు కదా, రీటేక్స్ అంటే మన పర్ఫార్మెన్స్ వల్ల దాని వల్ల ప్రతిసారి రీటేక్ ఉండదు. బట్ అంటే టెక్నికల్ ఇష్యూ ఉంటుంది, ఆపోజిట్ లో చేసే ఆర్టిస్ట్ ఉంటుంది, లైటింగ్ ఉంటుంది, వీటన్నిటి వల్ల రీటేక్స్ అవుతాయి. ఎవరికైనా 1కి 2-3 సార్లు టేక్స్ అవుతాయి. కానీ నాకు నిజంగా చెప్తున్నా, నాకు తేజ సార్ ఒక్క చిన్న సీన్ లో కానీ, ఒక డైలాగ్ డెలివరీ కానీ నాకు నువ్వు ఇలా చెయ్యని చెప్పలేదు. నేను చేస్తూ ఉంటే ఓకే 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 చేశారు. చాలా రేర్ అనుకుంటా. అంటే ఆయన దగ్గర ఏంటంటే బాగా చేయగలము, యాక్టింగ్ చేయగలము అంటే చాలా సపోర్ట్ చేస్తారు. చాలా యాక్టింగ్ చెయ్యాలి, వచ్చినా రాకపోయినా ఫస్ట్ నువ్వు ఇంట్రెస్ట్ ఉండాలి. సీన్లోకి వచ్చిన తర్వాత, షార్ట్లోకి వచ్చిన తర్వాత మనం ఎక్కడో ఆలోచించడం, ఆయన చెప్పేది క్యాచ్ చేయకపోవడం, ఇవి ఉంటే ఆయనకు నచ్చదు. ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వు, నువ్వు ఏ పని మీద వచ్చావో ఆ పనికి రెస్పెక్ట్ ఇవ్వు. అలా ఇస్తే ఆయన చాలా సపోర్ట్ చేస్తారు. సో నెక్స్ట్ మూవీ కూడా కంటిన్యూషన్ ఉందా తేజ గారి మూవీకి? తెలీదు, అవుతుందని తెలుస్తుంది త్వరలో అని. కానీ నేను తేజ గారికి తెలుసు, అంటే ఆ సినిమా చేస్తే నాకు అబిలిటీ తెలుసు, నేను ఏ రోల్ కి ఫిట్ అవుతానో తెలుసు. సో నేను అడగాల్సిన పని లేదని నేను అనుకుంటున్నా. నేను సూటబుల్ అనుకుంటే ఆయనే పిలిపిస్తారు, అలా అని నేను అనుకుంటున్నా. సో తేజ గారి దగ్గర చేశారు అంటే డెఫినెట్ గా ఒక మంచి పొజిషన్కి వెళ్తారు. ఇప్పుడున్న పెద్ద పెద్ద కాజల్ దగ్గర నుంచి, రాణా గారి దగ్గర నుంచి, నితిన్, సో ఆబ్వియస్లీ చాలా మంది ఉన్నారు. సో ఆర్టిస్టులు కూడా, చిత్రం శ్రీను గారు, చిన్న చిన్న ఆర్టిస్టులతో సహా ఇప్పుడు ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు. అవునవును. అహింస చేసినప్పుడు లాస్ట్ షెడ్యూల్ కాదు, ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, ఇంకా వచ్చేస్తున్నాం ఇంటికి. నేను వెళ్ళా సార్ దగ్గరికి, అప్పటికి చాలా డైలాగ్స్, చాలా సీన్స్ చేసాం. నేను సార్ దగ్గరికి వెళ్ళి ఇలా అయిపోయింది సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి నేను అడిగా. నేను కొంచెం మాట్లాడేస్తాను అనమాట, నా లోపల ఏముంటే అది మనకి అంటే పర్వాలేదు, కంఫర్టబుల్గా ఉన్నారు అంటే నేను మాట్లాడేస్తా ఏదైనా. నేను సార్ని అడిగాను అనమాట, సార్ ఓకేనా, నేను బాగానే చేశానా, నేను పనికొస్తానా ఇండస్ట్రీకి అడిగితే సార్ చెప్పారు, మీరు బాగా చేయలేదు అంటే ఇక్కడి వరకు రారు, మీరు ఫస్ట్ డే ఆఫీస్కి వచ్చినప్పుడు
ఆడిషన్ ఇచ్చినప్పుడే మీరు కరెక్ట్ కాదు అంటే చెయ్యలేరు, మీ బాడీలో కానీ మీలో అది లేదు, యాక్టింగ్ అనేది లేదు అంటే నేను ఆ రోజే వద్దమ్మా ఇంటికి వెళ్ళిపో, ఎందుకు నీకు ఇవన్నీ అని చెప్పేవాడిని. ఎందుకంటే మీరు ఆఫ్టర్ మ్యారీడ్ పిల్లలు ఇదంతా అయిన తర్వాత మీరు ఇండస్ట్రీకి వచ్చారు, ఇంకా నీకు ఎందుకమ్మా వెళ్ళిపో అని చెప్పేవాడిని. మీరు ఖచ్చితంగా ఒక పొజిషన్కి వెళ్తారు, ఆర్టిస్ట్గా మంచి పొజిషన్కి వెళ్తారు అని చెప్పారు. ఈ సినిమా రిలీజ్ అయ్యే లోపు, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు చాలా బాగుంటుంది ఇంకా అని చెప్పారు. కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యే లోపే నా సినిమాలు చాలా రిలీజ్ అయిపోయాయి. ఈ స్లమ్ డాగ్ కూడా తేజ గారి సినిమా చేస్తున్నప్పుడు వచ్చింది. అంటే దేంట్లో అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదా, కాన్వర్జేషన్ కానీ లైక్ ఒక న్యాచురల్ గా ఇంట్లో ఒక మెయిన్ ఎట్లా ఉంటుందో కాన్వర్జేషన్, సో చాలా లవ్లీగా ఉందన్నమాట. అంటే ఈ స్లాంగ్ గురించి అని కాదు, అట్లా రెగ్యులర్ గా ఎట్లా అంటే ఆర్టిఫిషియల్ గా ప్యాంపరింగ్ చేస్తూ అట్లా ఏం కాకోకుండా జనరల్ గా అట్లనే తిడుతుంటారు పేరెంట్స్, ఎవ్వరు అంత ప్యాంపరింగ్ చేయరు. ఆ ప్యాంపరింగ్ అనేది ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది అంతే. జనరల్ గా నువ్వు అలా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు అని ఎక్కువ తిట్టడమే ఉంటుంది. సో నాకు బాగా నచ్చింది ఒక మదర్ రోల్ లో అట్లా చేయడం అనేది, నాకు చాలా బాగా నచ్చింది అది. ఇంకా నేను అనుకుంటాను అంటే ఒక పోష్ క్యారెక్టర్ లో మనం కనిపిస్తే పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగే దానికంటే బెటర్ గా ఒక మాస్ క్యారెక్టర్ లో ఇవ్వగలం. దానికంటే మాస్ అనేది ఎక్కువ వెళ్తుంది జనాల్లోకి. మన బాడీ లాంగ్వేజ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఏదైనా మాస్ లో బాగా చూపించగలం. సో నేను వెయిటింగ్, అసలు యాక్చువల్గా చెప్పాలంటే నేను వెయిటింగ్, ఇలాంటి ఒక క్యారెక్టర్ రావాలి, మన పర్ఫార్మెన్స్ మొత్తం చూపించగలిగేది రావాలి, అట్లా వెయిటింగ్. అనుకోకుండా వచ్చింది, అది కూడా తేజ సార్ దయ వల్లే. అంటే వాళ్ళ సినిమా చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న అసోసియేట్ రామకృష్ణ గారని ఎవరైతే ఉన్నారో ఆయన ఫస్ట్ షెడ్యూల్ కి వర్క్ చేశారు తేజ గారి దానికి. తర్వాత ఆయన నెక్స్ట్ షెడ్యూల్ కి ఈ సినిమాకి స్లమ్ డాగ్ కి వెళ్ళిపోయారనమాట. సో అప్పుడు నన్ను అక్కడ చూసారు కాబట్టి మదర్ క్యారెక్టర్ కోసం చూస్తున్నారండి, ఇక్కడ తెలంగాణ స్లాంగ్ లో కావాలి, మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చి ఆడిషన్ ఇవ్వండి అంటే నేను వచ్చి ఇచ్చాను.